హలో ఆల్. ఏంటక్క, నీ బుర్రలో ఉండాల్సిన బ్రెయిన్ తెచ్చి గిన్నెలో వేసారనుకుంటున్నారా? హా, అది నా బుర్ర కాదండి, మేక బుర్ర. ఈరోజైతే మేము తలకాయ కూర తెచ్చుకున్నాం అనమాట. బ్రెయిన్ కూడా ఇచ్చారు. తలకాయ కూర అయితే ఆల్రెడీ పెట్టేశాను పొయ్యి మీద. ఇంకొచ్చేసి బ్రెయిన్ ఫ్రై అయితే చేయమన్నాడు మా హస్బెండ్. ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నా. ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు కదా, ఇంకా నేను అయితే సేమ్ అలాగే ప్రాసెస్ ఫాలో అయ్యాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో సాల్ట్, పసుపు వేసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట బాగా. నేనైతే ఎప్పుడు ఇది బ్రెయిన్ ఫ్రై అయితే ఎక్కువ తినలేదు, ఎందుకంటే కర్రీస్లోనే ఎక్కువ వేసేది మా అమ్మ, లాస్ట్లో వేసేసేది. సో నేనైతే ఎక్కువ ఫ్రై అయితే ఎప్పుడు తినలేదన్నమాట. మా హస్బెండ్ మాత్రం కర్రీలో బాగుండదు టేస్ట్, అందుకని చెప్పి ఫ్రై చేయమన్నాడు. సర్లే, మనం కూడా టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి నేనైతే ఇలా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం కారం అయితే చల్లేసాను అనమాట బాగా. అది కొంచెం బాగా వేగాలి. ఆ స్పూన్తో మనం ఇప్పుడు ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే కానీ అన్నామంటే సేమ్ ఎగ్ ఫ్రై లాగే వచ్చేస్తుంది. చూడ్డానికి మాత్రం లాస్ట్లో అలానే ఉంటుంది, ఎగ్ బుజ్జీ లాగా. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. కానీ ఎక్కువైతే నేను తినలేదు, కొంచెమే టేస్ట్ చేశాను టేస్ట్ ఎలా ఉందా అని. లాస్ట్ అవుట్పుట్ అయితే ఇలా